ఈ పుస్తకం నుంచి నాకు బాగా నచ్చిన లైన్స్ ఈ ఈ కవిత్వం ఆ లైన్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. నాకు గర్భం లేదు కానీ లోకమంతా పిల్లలున్నారు. నాకు గర్వం లేదు కానీ శాపమంతా అనుభవిస్తుంటాను. అవును భూమిని నేను. సో, భూమిని నేను ద వాయిస్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో, ఇప్పుడు జరుగుతున్న చాలా ఇష్యూస్ గురించి ఎర్త్ పర్సెప్షన్‌లో ఇన్ కేస్ ఆవిడ మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఆవిడ పాత్ర తీసుకొని మాట్లాడా. ఆహ్, లైక్ ఇంకా అన్ని యాస్పెక్ట్స్‌లో లైక్ పాలిటిక్స్ నుంచి పొల్యూషన్ అండ్ అన్ని థింగ్స్ గురించి ఇందులో నేను చర్చించా అనమాట. ఇది దీర్ఘ కవిత్వం. పుస్తకం అంతా ఒకే కవిత్వం వస్తుంది. లైక్ 'సినారె' గారి 'విశ్వంబర' ఎలా అయితే ఉంటుందో అలా బుక్ అంతా ఒకే పోయెట్రీ వస్తుంది. అండ్ ఈ ప్రక్రియలో అంటే ఈ లాంగ్ పోయెట్రీ కాన్సెప్ట్‌లో పుస్తకాలు ఇప్పుడు చాలా రేర్. ఎవరు రాస్తున్నా చాలా పెద్దవాళ్ళు రాస్తున్నారు. సో అలాంటి యంగ్‌స్టర్స్ బయటికి రావడమే చాలా కష్టం గదా! యాహ్! నేను యాక్చువల్లీ నా 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక పుస్తకం రాసాను. 56 పోయెమ్స్‌తో 'అరుణిమలో' దాని టైటిల్. అది రాస్తున్నప్పుడు ఆ బుక్ రిలీజ్ అయినాక కొన్నాళ్ళకి నాకొక కాన్సెప్ట్ వచ్చింది. సో, లైక్ చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ లైక్ అప్పుడు ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ జరిగాయి. ఇలా ర్యాండమ్‌గా కొన్ని నేచురల్ డిజాస్టర్స్ అన్నీ నాకు కదిలించి వేసినాయన్నమాట నన్ను. ఎర్త్ ఎంతవరకు తట్టుకుంటోంది? యాహ్! ఎర్త్ ఎలా ఫీల్ ఫీల్ అవుతుంది? అవుతుంది అని చెప్పేసి. సో, ఆవిడే ఇప్పుడు మనందరికీ బాధలుంటాయి. ఇన్ కేస్ ఆవిడ బాధ ఎవరు చెప్తున్నారు అని చెప్పేసి ఆ పర్సెప్షన్‌లో నాకు థాట్ వచ్చి 3 ఇయర్స్ తీసుకున్నాను ఈ బుక్ ప్రాపర్‌గా రావడానికి. సో, చాలా బరువుగా ఉంటుంది. చూడ్డానికి చిన్నగా ఉన్నా చాలా బరువైన పుస్తకం ఇది.